నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మొదలుపెట్టినారు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో గత 2 రోజుల క్రితం మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఎఫ్డీసీ చైర్మన్ ఆ పదవిని కూడా అధిరోహించిన వ్యక్తి పోసాని కృష్ణమూర్తి గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ అరెస్ట్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విపరీతమైన మాటల పోకడ దూషణతో ఆయన మాట్లాడడం జరిగింది ప్రెస్ క్లబ్లో. సో ఆ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పలు చోట్ల ఇంకా 6 కేసులు నమోదయ్యాయి. సో ఈ కేసుల నేపథ్యంలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే ఇవన్నీ మాట్లాడినట్టుగా అయితే మనకు కనబడతా ఉందని బయట ఒక వార్త వస్తుంది. మీరే ఉంటారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పాడు ఇవన్నీ సొల్లు కబుర్లు, కానీ వైఎస్ఆర్ జగన్కి ఇదే పని. వాళ్ళని ఎలా తిట్టు, వీళ్ళని ఎలా తిట్టని అతను ఎందుకు చెప్తాడు? ఏ పిచ్చివాకుడు చంద్రబాబు చెప్తేనే బోషడికి అన్నాడా ఆంధ్రజ్యోతిలో టీడీపీ నాయకుడు? చంద్రబాబు చెబితేనే పోసాని కృష్ణమూర్తి విషయంలో తప్ప ఉప్ప చూడాలంటే ఎవరు తప్పు ఎవరిది ఉప్పు చూడాలంటే ఇవాళ రాజనీతి ఎలా ఉందంటే అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా తప్పు ఉప్పు, ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేసినా ఉప్పు. కనుక ఈ తప్పు ఉప్పులు పట్టిక చేయాలంటే ఇవాళ ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడారు. బూతులు ఒక పోసాని కృష్ణమూర్తిలే మాట్లాడా, మీరు మాట్లాడలేదా? భారతీ రెడ్డికిను ఎంపీకి కనెక్షన్ పెట్టి మీరు మాట్లాడేది తప్పు కదా? మీరు ఇదే పోసాని కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి మీ జన సైనికులు వెళ్ళి ఇళ్ళ మీద రాళ్ళేసి ఈ బిడ్డ ఈ పిల్లలు పోసాని కృష్ణమూర్తి అలా తిట్టడం సమర్థవంతమే అని చెప్తారు. చెప్పేది విను, పూర్తిగా విను. అదే కదా, అది కాదు ఎడకేసుకుని కాదు. నేను మొత్తం జనరల్ గా కామన్ గా మాట్లాడుతున్నా. మీరు వన్ సైడెడ్ గా అడుగుతున్నారు. నువ్వు వన్ సైడెడ్ గా అడుగుతున్నావు. నేను యూఆర్ జర్నలిస్ట్, యూఆర్ డోంట్ టేక్ సైడ్స్. నేను కామన్ గా మాట్లాడుతున్నా. ఇది తప్పు, పోసాని కృష్ణమూర్తి బూతులు తప్పు అన్నప్పుడు జన సైనికులు ఇంటికి వెళ్ళి నీ బిడ్డలు నీకు పుట్టారా, నీకే పుట్టారా, నీకు పెళ్ళాంకి పుట్టారా, నీ పెళ్ళాంకి ఇంకోటితో పుట్టారా అని అడిగింది సబబా. అదే భారతిరెడ్డిని ఇంకో ఎంపీకి కనెక్ట్ చేసి వీళ్ళిద్దరికి తప్పుడు మాటలు మాట్లాడింది సబబా. అది విజయమ్మని గురించి మాట్లాడుతూ అనిత హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక ఆడది ఉండి అమ్మ అంటున్నారు, మీ నాన్నకి ఆవిడకేంటి సంబంధంనే పిచ్చిగా మాట్లాడింది అది సబబా. రోజాని డైమండ్ రాణి అన్నది సబబా. కనుక ఎవరేం మాట్లాడారంటే వాళ్ళు కొడాలి నాయని బండ బూతులు తిట్టింది, పార్టీ ఆఫీసులో కూర్చొని బండ బూతులు తిట్టింది సబబా. సో ఎవరు ఏం మాట్లాడారంటే రాజకీయం దౌర్భాగ్యమైంది. ఎవరు శుద్ధపూసలు కాదు. వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఎవరు ఎక్కువ త్రాసేస్తే ఎవరు 70%, ఎవరు 40%. ఈ త్రాసు తప్పితే ఎవరు ఎక్కువ తక్కువ తప్పితే ఎవరని ఆ త్రాసు వేయాలి తప్పితే మాట్లాడింది అందరూ గీత దాటే మాట్లాడారు అనే రాజకీయ ఆ దౌర్భాగ్యం తయారైంది మన రాజకీయ పరిస్థితి. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక నీచపు స్థాయికి వెళ్ళిపోయింది. అది ఆరంభం కూడా, ఈ మాటలకు ఆరంభం కూడా మొదట్లోనే శ్రీకారం చుట్టింది చంద్రబాబే. ఓడిపోగానే 2019లో రిజల్ట్స్ రాగానే రెండో రోజే పాలిచ్చే ఆవును కాకుండా దున్నపోతుని ఎన్నుకున్నారు అని చెప్పడంలోనే స్టార్ట్ అయింది ఈ దోషుల కార్యక్రమం. మొదట వార్త నడుస్తుందంటే సోషల్ మీడియాలో మీరే రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టినప్పుడు ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చిన్న కామెంట్ పెడతారు. అదిగో రాజకీయ నాయకులు మమ్మల్ని అందట్లేదు ఆ కామెంట్లు పెడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా దూషిస్తున్నారని. జస్ట్ మీరు గెలుగుతూ ఉంటారు, అది ఇంకా హైలైట్ చేస్తూ ఉంటారని బయట వార్త. ఎవరు గెలిగేది? వైసీపీ నేతలు గెలుగుతారా, తెలుగుదేశం నేతలు గెలుగుతారా? ఇప్పుడు తెలుగుదేశం నేతలు ఎంత గెలుగుతున్నారు? ఇవన్నీ పిచ్చి వాగుళ్ళమ్మా. మీడియా మీరు కూడా నిజాయితీగా ఉండాలి. ఒకళ్ళకి కొమ్ము కాయటం కాదు మీడియా పని. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడి మీ చెవులకు వినపడవా? వాళ్ళు మాట్లాడే తప్పుడు మాటలు మీ చెవులు వినపడవా? వీళ్ళు మాట్లాడితే వినపడతాయా? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న కమెంట్లు మీ కళ్ళు దొబ్బుతాయా? ఏమో జెన్యున్గా ఉండండి. ఒకళ్ళ వత్తపాటము, ఒక వర్గంగా మాట్లాడటం మీడియా పని కాదు. మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు చూడు, ఏదో తెలుగు కూటమి తరపున మాట్లాడుతున్నాం. వాళ్ళు మరి కూటమి మాట్లాడే సంగతి అలాగే అది మాత్రం చూసావు. మరి వాళ్ళు మాట్లాడేది చూడలా నువ్వు. నేను చెప్తా అంటే కానీ తెలియట్లేదు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ యొక్క వైఎస్ జగన్ తాతను గురించి కూడా మాట్లాడారు. తాతకు 3వ పెళ్ళానికి పుట్టాడు,
ఈ కూడా మాట్లాడారు. నిజమే కదా అది. మరి ఇది నిజం కాదా? 3 పెళ్లిళ్ళు నిజం కాదా? నిజం కాదా? క్లబ్ లో వాళ్ళ కూతుర్ని, నీ కూతురు బతికే ఉంటది కదా, అవును, కన్నీరు కక్కుకుంటా. అవును, ఎందుకంటే దాంట్లో సెక్సువల్ తన కూతుర్ని అన్నారు కనుక, నీ కూతుర్ని అంటే నీకు తెలుసు, నీ కూతురు ఉంటే నీకు తెలుస్తుంది. నీ కూతుర్ని కనుక నీ అమ్మకు పుట్టావన్నా, మీకు పుట్టిందా, ఇంకెవరికైనా పుట్టిందా, నీ కూతుర్ని ఒకడు వచ్చి నిన్ను అడిగితే అప్పుడు నీ రక్తం ఎంత మండుతుందో తెలుస్తుంది. వాళ్ళ పోసాని కృష్ణమౌళి కూతుర్లు అన్నారు, ఇంటికి వెళ్ళి రౌడు చేసి మరి అన్నారు, బిడ్డలు నీకే పుట్టారు. ఎవరో చేశారంట, ఎవడో సైకిల్ ఫోన్ చేసి ఎవడైనా మేము జన సైనికులు ఎందుకు సమర్థిస్తావు? జన సైనికులు అని చెప్పి మాట్లాడితే ఎవడో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు జన సైనికులు అని చెప్పి మాట్లాడారు. మీ పిల్లలు నీకే పుట్టారా, ఎవరికైనా పుట్టారా అని అడిగారు. అది బిడ్డలు అడిగితే ఆ మాట, వాడు అది అడిగితే తప్పు లేదు, అదేమో ఎవరో పుట్టారు దాన్ని సమర్థిస్తారు. డోంట్ టాక్ నాన్ సెన్స్. నా దగ్గర అలా మాట్లాడద్దు, జెన్యూన్ గా మాట్లాడితే మాట్లాడు. ఇద్దరిది తప్పు అంటున్నాను నేను. లేదు మీరేదో వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, వాళ్ళు మాట్లాడితే వేదము, వీళ్ళు మాట్లాడితే తప్పు, అది జర్నలిజం కాదు. ఇద్దరు తప్పు, ఇద్దరు బూతులు మాట్లాడారు, ఇద్దరు తప్పులు మాట్లాడారు. ఎవరు పునీతులు కాదు ఇక్కడ, ఎవరు సుతపూసలు కాదు. ఇద్దరు 2 పార్టీలు మాట్లాడినాయి. నేను ఒకళ్ళని సమర్థి నేను మాట్లాడలేదని, ఇద్దరు మాట్లాడారు. శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి. అసలు మీరు ఇవాళ మీ ప్రభుత్వం మీరు ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రెడ్ బుక్ చూపించమనా, ఈ చేస్తారనా? అది కాదు. ప్రజలు అభివృద్ధి జరుగుతలేదు. అందుకోసం మీరు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన మాటలు నమ్మి ఎన్నుకున్నారు. మీరు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని బాధపడితే ఆ బాధని వాళ్ళు, అయ్యో మన అమ్మాయిలు ఇంత మిస్ అయిపోయారు బాధని నమ్మి, మీరు చెప్పిన అబద్ధాన్ని నమ్మి అది బాధపడి ఓట్లేశారు. అది వాటికి నేను చెప్పండి సమాధానం. మీరు ఇప్పుడు ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారు. నిరాశ నిస్పృహతో అని చెప్పేది కానీ ఊరిని నీ లైన్ కు నీ ఎజెండా పెట్టుకుని మాట్లాడద్దు. దానికే చెప్తున్నా, మీరు చేయాల్సింది, ఈ ప్రభుత్వం చేయాల్సింది ఇది కాదు. ప్రజలు మేము ఎదురు చూస్తున్నది ఇది కాదు. వాళ్ళని అరెస్ట్ చేసామా, వీళ్ళని అరెస్ట్ చేసామా, మా దగ్గర లిస్ట్ ఉంది, రేపు వాళ్ళు వీళ్ళు వీటి గురించి ప్రజలు సంతోషపడాలి. ఇది ప్రజలకు ప్రయోజనం కాదు, ప్రజల సమస్య కాదు, ప్రజల అభివృద్ధికి పనికొచ్చేది కాదు, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చేది కాదు. ఇది మీ యొక్క సంకుచితమైన సంతోషం కోసం ఇప్పుడు కాదు. ప్రజలు ఎదురు చూస్తున్నది మీరు ఇచ్చిన హామీల గురించి. మీరు నిరుద్యోగులకి 3,000 వృత్తి అన్నారు, ఎక్కడ? 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి 1,500 రోజుకి నెలకి అన్నారు, ఎక్కడ? ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఏప్రిల్ కల్లా మరి ఈ మాటలు మార్చి ఏప్రిల్ ఇప్పుడు ఎన్నికలప్పుడు ఏం మాట్లాడారు? ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఇప్పుడు మాటలు కాదా? ఇప్పుడు మాటలు మాట్లాడతారండి. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడి వాగ్దానాలు చేశారు? అది మీకు మీకేమైనా చూడా? మీకు మధ్య వరపులా? ఎన్నికలప్పుడు ఏమంటారు? ఎన్నికలైన నెక్స్ట్ మంత్ ఫస్ట్ మంత్ లోనే సంతకాలు పెడతామన్నారు. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు కదా, అది అబద్ధం తేలింది కదా. 6 లక్షల కోట్ల అసెంబ్లీలో వీళ్ళే ఇచ్చారు కదా లెక్క. మీరు ఏమి ఫాలో అవరా? మీరు ఏదో గుడ్డిగా మాట్లాడతారు, ఏది ఫాలో అవరా? అసెంబ్లీలో 11 లక్షలు 8 లక్షల కోట్ల రూపాయలు. మీరు గుడ్డిగానే డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. ఏమీ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ మీరు ఫాలో అవరా? అసెంబ్లీలో తెచ్చారు 6,80,000 కోట్లని. 11 అన్నారు, 14 అన్నారు, 11 అన్నారు, 8 అన్నారు. ఆఖరికి అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో, ప్రభుత్వం ఇచ్చిన అకౌంట్లో 6,80,000 కోట్లు అప్పు అన్నారు. ఏ పిచ్చి అబద్ధాలు. మన నిన్న కూడా అట్లాగే అసెంబ్లీలో గవర్నర్ తోటి మాట్లాడించారు, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బండల్లో ప్రశ్నిస్తే మేము ఇచ్చామనలేదు, ఇస్తానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అని అంటారు. ఈ మాట మార్పులు, అబద్ధాలు ఇవి చెయ్యండి. ప్రజలకు మీరు చెయ్యండి. ప్రజలు కోరుకుంటుంది అది. ఏదో ఇవాళ మీరు చేస్తే రేపు వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని చేస్తారు. మీరు రెడ్ బుక్ అయితే వాళ్ళు బ్లూ బుక్ అంటారు. ఇదే ఇదిగా రాజ్యం, ఇదిగా ప్రజాపాలన. కృష్ణమూలని అరెస్ట్ చేయటం అనేది గొప్ప సాధనలాగా వాళ్ళు ఫీల్ అవుతే వాళ్ళ కర్మ. కృష్ణమూరిని పాసారి కృష్ణమూరిని అరెస్ట్ చేస్తే ప్రజలకి ఏం ప్రయోజనం లేదు. ప్రజలకి ఏం దాని పెద్ద హర్షించి ఆహా ప్రభుత్వం భలే పనిచేస్తుందని తప్పట్లు కొట్టరు, జేజేలు కొట్టరు. ప్రభుత్వం ప్రజలకి అది సంబంధం లేని విషయం, ప్రజలకు అవసరం లేని విషయం. మీరు మీ కేవలం మీ పర్సనల్ ఎజెండా కోసం చేస్తుందంటే ప్రభుత్వ ఎజెండా కాదు ఇది. ప్రభుత్వ ఎజెండా ఏముండాలి? ప్రజల కోసం ఉండాలి. ప్రజలు అది చెయ్యండి. ఈ చిత్తశుద్ధి రెడ్ బుక్ని అనౌన్స్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధిని
ప్రభుత్వ పాలన మీద చూపించండి, ప్రజల కోసం చూపించండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే నిరాశ నిస్పృహతో ఉన్నారు ప్రజలు. మేము మోసపోయాం, మేము దగా పడ్డాం, ఈ మాటలన్నీ ఓట్లేసాం, ఈ పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడి ఏదో చించేస్తాడు అనుకున్నాం, ఈ 6 బుల్లెట్ తుస్సయ్యాడు అని బాధపడతారు. ఆ బాధని కాదు, భరోసా ఇవ్వండి. ఏదో లేట్ అవుతుంది కానీ మేము చేస్తాం, మేము అన్నమాట వాస్తవమే, మేము అబద్ధాలు కాదు, అది అన్నాము కానీ పరిస్థితులు బట్టి అనుకున్నాం. డబ్బులు లేవని వాళ్ళు అంటారా? డబ్బులు లేవని అంటారా ఇవాళ? అదే దానికి సంబంధించేది. ఓసాని కృష్ణపురం అరెస్ట్ చేయటం అనేది పెద్ద విషయంగా మీరు మాట్లాడుతున్నారు కదా, అది కాదు చేయాల్సింది ప్రభుత్వం అని చెప్తున్నాం. అది కాదు ప్రభుత్వానికి, అది అతను చెప్పేశాడు, సారీ చెప్పేశాడు, ఒక సామాన్యుడు వచ్చి ఇట్లా కేసు పెట్టాడు. ప్రభుత్వం ఏం మాట్లాడతారు? అందుకనే అనేది మీరు మీకు నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. ప్రభుత్వం కాకుండా ఎవడో చేసేస్తే పోలీసు వచ్చేస్తా, ప్రభుత్వం వెనకాల లేకుండా ఏమంటారు? ఏమి తీసుకోరు. అయితే ఎందుకు చెప్తాడు? రెడ్ బుక్ తీసి అందరికి లిస్ట్ ఉందని 10 మాటలు చెప్తాంటే మళ్ళీ మాట లోకేష్ ఓపెన్ గా చెప్తా ఉంటే నువ్వేదో సమర్థించి మాట్లాడతావు. లోకేష్ అందరిని ఉన్న ఎన్నికలప్పుడు మాట్లాడాడు. ఒక్కొక్కళ్ళు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు, పార్టీని విమర్శించిన వాళ్ళు, వ్యక్తిగతంగా అందరినీ చేశారు కాబట్టి అట్లా చెప్పుంటారు. ఇదే అనేది ఎందుకనే అమ్ముడు పోయిన మీడియా అనేది, అందుకని మేము ఇలాంటి వాళ్ళని అమ్ముడు పోయిన మీడియా నిజం మాట్లాడరే, నిజం మాట్లాడరే, తప్పు మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశాడు, అతను చెప్పారు ప్రభుత్వం చేసిందంటే మళ్ళీ అది కాదు ప్రభుత్వం చేయలేదు ఏం మాట్లాడతారు? ప్రభుత్వం సామాన్య రోడ్డు మీద ఉన్న వాడిని వెళ్ళి అడిగినా, చదువుకొని వాడిని అడిగినాను, ఇవాళ పోసాన కోర్సులో ఎవరెస్ట్ చేశారంటే ప్రభుత్వం అరెస్ట్ చేశారు. నువ్వు వచ్చి అమ్ముడు పోయిన మీడియా లాగా మాట్లాడితే ఎట్లా? ఏం మాట్లాడతారు? ఇది ప్రభుత్వం చేస్తోంది, ఓపెన్, అది రెడ్ బుక్ ఫాలో అవుతున్నాం చెప్తున్నాడు. ఇవాళ కాదు, అప్పటి నుంచి ఎప్పుడో ఎదురు చూస్తాం, జరుగుతుంది. వాళ్ళు మొదటి నుంచి ఇదే ప్లాన్లో ఉన్నారు. లోకేష్ పని అదే. ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ రెడ్ బుక్ పాలన తప్పితే ప్రజాపాలన చంద్రబాబు చూసుకుంటాడు, రెడ్ బుక్ పాలన చూసి జరుగుతుంది. నేను చెప్పేదంటే వీళ్ళు కుర్ర పిల్లలు ఏదో ఆవేశంలో ఉండొచ్చు. చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం ఉన్నాడు, వాళ్ళని మందలించాలి. మన ప్రజలు ఎందుకని దీనికోసం కాదు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికి కాదు. అదేదో వాళ్ళు అన్నారు, క్షమాపణ చెప్పాడు, రాజకీయాల దూరం వదిలేయండి, అవి కాదు. మనం ప్రజలకు ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు, మనం ఏదో మోసం చేసామనుకుంటున్నారు, మన అబద్ధాలు చెప్పేవారు కాదు, కొంచెం టైం ఇవ్వండి, మేము చేస్తామని వాళ్ళకి నమ్మకం, విశ్వాసం కల్పించాలి. ఈ దశగా మీరు వెళ్ళండి అని చెప్పాల్సింది పోయి ఆయన మౌనంగా ఉంటే వీళ్ళని ఎంకరేజ్ చేయటం అవుతారు. ఇది తప్పు అంటున్నారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తమిళనాడులో చూసాం గతంలో. తమిళనాడులో జయలలిత వస్తే కరుణానిధిని అరెస్ట్ చేయడం, కరుణానిధి వస్తే జయలలితను అరెస్ట్ చేయడం, ఆ కార్యకర్తలు వీళ్ళకి ఈ దౌర్భాగ్యం తమిళనాడులో చూసాం. ఆ దౌర్భాగ్య రాజకీయం మన రాష్ట్రానికి వద్దు. అలాంటి దౌర్భాగ్య రాజకీయం తమిళనాడు రాజకీయాలు మనకు వద్దు. తమిళనాడులో చూసాం, బీహార్లో, బెంగాల్లో చూస్తున్నాం. ఈ నీచపు రాజకీయాలు అక్కడ అక్కడ ఉన్నాయి. మర్డర్లు గిడ్డలు దాకా వెళ్ళిపోయినాయి. ఆ పరిస్థితి మనకు వద్దు, రాకూడదు అనేది ఎవరు దాన్ని నియంత్రించాలి? సీనియర్ నాయకుడు చంద్రబాబు. ఆ చంద్రబాబు నియంత్రించకపోవడం అది తప్పు. అదే ఇక్కడ ఇతర బుద్ధి తప్పు మాట్లాడారు, తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, తప్పు చేస్తే అరెస్ట్ అందరిని చేయండి అంటున్నారు. అందరినీ చేయండి. ఎవరెవరైతే ఇలా మాట్లాడారో అందరినీ మా తేడా లేకుండా అరెస్ట్ చేయండి, అప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. అంతేకాని ఒక వర్గంగా మీరు వెళ్తే ఎట్లా? అది దాన్ని అంటున్నాను నేను. పోసాని కృష్ణుడు మాట్లాడేది రైట్ అని, కానీ మీలాగా నేను వాళ్ళు మాట్లాడేది రైటు, వీళ్ళు మాట్లాడితే అలా మాట్లాడాల. రైట్ అని మాట్లాడారు. మీరు అందరినీ చేయండి, ప్రజాపాలన చేయండి. ఈ రెడ్ బుక్ పాలన కాదు. దీనివల్ల ఒరిగేది లేదు, ప్రజలేమో హర్షించేది కాదు, ప్రజలు కోరుకునేది కాదు. ఇది ప్రజలు కోరుకునేది. అనేక నిరాశ నిస్పృహతో ఉన్నారు. మీరు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు, ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలు కాదయ్యా మేము చేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తే అది చేయండి అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.